ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు 7 విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద. వాస్తవం ఏంది? ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు. కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు. నువ్వే కదా చెప్పింది. డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు, పిఆర్సీ వేస్తా అని చెప్పింది నువ్వు. కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమేమో నీ ఖాతాలు వేసుకుంటావు, ఢిల్లీకి మూటలు పంపుతావు. కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం. ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నువ్వే కదా చెప్పింది. ఆశాలకు 18,000 రూపాయలు జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అంగన్వాడీలో జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అదే ఆశా సోదరిమణులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు, చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడా? అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులు జీతాలు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే అడగద్దు, ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు, ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అడగద్దు, 420